హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ అవర్ ఛానల్ క్లిక్ విత్ మీ అండ్ ఇట్స్ మీ దివ్య వెంకటేష్. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే మార్నింగ్ నాది ఎలా గడుస్తుంది అని మీరు చూడబోతున్నారనమాట. అండ్ మార్నింగ్ యాజ్ యూజువల్ డిటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత బాబుకి కూడా ఇస్తాను నేను నార్మల్గా. అండ్ వీటికి జీరా వాటర్ అలవాటు చేద్దాం అనుకుంటున్నా. మోస్ట్లీ వామ్ వాటరే ఇస్తాను, మరీ హాట్గా కాదు, వామ్ వాటరే ఇస్తాను. అండ్ ఇవాళ మార్నింగ్ టిఫిన్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది టిఫిన్ తిని. యాక్చువల్గా అంటే 1 వీక్ ఒకసారి ఇలా ఇడ్లీ దోశ అంటే చీట్ డే లాగా ఒకటి చేసుకుంటూ ఉంటా. సో దట్ మనకి ఏమన్నా కొంచెం క్రేవింగ్స్ అండ్ తినాలి అనిపించినప్పుడు తింటాము, అండ్ డైటింగ్ చేస్తున్నప్పుడు డైటింగ్ చేస్తాం. అలాంటప్పుడు తింటే అదేం కాదు. సో ఇట్స్ ఫైన్. ఇవాళ నేను కొబ్బరితో చట్నీ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్స్ అందరికీ తెలిసింది, నేనేమి స్పెషల్గా చెప్పవలేదు. బట్ ఇందులో సాయిపప్పు వేస్తారు కదా, నేను సాయిపప్పు వేయను. వేరుశనగపప్పు, అదే గ్రౌండ్ నట్స్, గ్రీన్ చిల్లీ అండ్ కోకోనట్ వేసి చేస్తా, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం అల్లం జింజర్ ముక్కుంటే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ నేను ముందు రోజే పిండికి వేస్తాం కదా, అది నీట్గా ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అయిన తర్వాత తిన్న ఫుడ్కే మంచి డైజెషన్, మన హెల్త్, మన గట్ హెల్త్ అంతా బాగుంటుంది అనమాట. సో అండ్ ఇక్కడ బాబుకి కొంచెం స్క్రీన్ టైం ఇస్తా అని చెప్పా కదా, అందులో మార్నింగ్ టైమ్స్ ఇలాగా డివోషనల్ సాంగ్స్ పెడతా, దేవుడు పాటలు పెడతా. వాడికి బాగా ఇష్టం అనమాట అయ్యప్ప సాంగ్స్ అండ్ ఓం నమో వెంకటేశాయ మూవీలో సాంగ్స్ కూడా బాగా వింటాడు. అండ్ తాగిన తర్వాత బాటిల్ అలా కింద వేసేస్తాడండి, సో అది పగిలిపోతుంది. సో ఇప్పుడు నేను వాడుతున్నది వాడికి 3rd బాటిల్ అనమాట. సో అది మాన్పించాలి. అండ్ నెక్స్ట్ డేకి అంటే బాబుకి ఇడ్లీ వరకే తీసి పెట్టేస్తున్నా బ్యాటర్. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం సోడా యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, బట్ కొంచెం యాడ్ చేసుకుంటే ఇట్స్ ఫైన్. అండ్ మనకు దగ్గర నన్ను వాటర్ పోసుకొని ఫస్ట్ ఇడ్లీ పెట్టేసుకున్న తర్వాత మావయ్య వచ్చి దోశ వేయి అంటే సరేలే అని ఎగ్ దోశ 2 వేసాను, నాకు ఒకటి మావయ్యకి ఒకటి. యూజువల్గా నేను అవెన్లో కదా పెడతా ఇడ్లీ. సో బట్ ఇక్కడ మావయ్యకి నాకు బాబుకి కాబట్టి 3 ప్లేట్స్ ఆబ్వియస్లీ ఉంటుంది, 2.5 ప్లేట్స్. సో అందుకని విజల్ కుక్కర్ ఉంది ఇంట్లో, అందులో పెట్టేసా. చాలా బాగా వచ్చాయి, ఇంకా అంటే అవెన్లో కంటే బాగా వచ్చాయి అనమాట. ఇదే నేను కొంచెం డిఫరెన్స్ నోటీస్ చేసా అవెన్లో పెట్టే ఇడ్లీస్కి అండ్ ప్రెషర్ కుక్కర్లో పెట్టే ఇడ్లీస్కి ఆర్ స్టవ్ మీద పెట్టినది. అండ్ నేను బాబు ఫుడ్ వీడియోలో చెప్పినప్పుడు పాలు కాసినప్పుడు పొద్దున్న తోడుపెట్టేస్తాను అనమాట పెరుగుకి, సో దట్ వాడికి సాయంత్రంకి పెరుగు అవుతుంది. సో అందుకని నేను 2 days వచ్చిన పాలని అప్పుడు ఒకేసారి కాస్తాను అనమాట, ఎందుకంటే డైలీ 1/2 లీటర్ కదా. సో 2 daysకి 1 లీటర్ అవుతుంది. సో దట్ ఎక్కువ క్రీమ్ వస్తుంది అనమాట, ఎక్కువ మీగడ వస్తుంది. సో అందుకని 2 daysకి ఎత్తి పెట్టుకొని అప్పుడు ఒకేసారి కాస్తాను. సో అండ్ ఇక్కడ పెరుగు తోడబెట్టడానికి కొంచెం మనం వామ్గా ఉంటే సరిపోతుంది అనమాట పాలు, యూజువల్లీ అందరికీ తెలిసిందే. బట్ నేను మార్నింగే నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అనమాట. కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది పాలు. అండ్ ఇక్కడ నేను కొంచెం స్టార్టర్ వేస్తున్నా, కొంచెం పెరుగు వేస్తున్నా తోడేయడానికి. అండ్ చాలాసేపు తిరగొట్టాలన్నమాట. ఈ టిప్ కూడా నాకు మా అక్క చెప్పింది, చాలాసేపు తిరగొడితే ఫాస్ట్గా తోడేస్తుంది అనమాట పెరుగు. సో రూమ్ టెంపరేచర్లోనే కదా ఉంచుతాం, ఇంకొంచెం చలిగా ఉంటే అవెన్లో పెట్టేసి ఉంచేస్తే సాయంత్రంకి హ్యాపీగా కర్డ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ కొంచెం హీట్గానే తీసుకున్నా, ఎందుకంటే నేను చాలాసార్లు తిరగొడతా కాబట్టి అది కొంచెం చల్లారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం వేడిగా తీసుకున్నా, అందుకే మీకు పొగలు రగులుతున్నాయి. సో పెరుగు అయిపోతుంది. దాని తర్వాత కొంచెం సైడ్కి అంటే కొంచెం మూలగా ఉండే ప్లేస్లో పెట్టేస్తున్నా, కిచెన్లోనే పెడతా మూలగా ఉండే ప్లేస్లో. అండ్ నేను చెప్పినట్టు మార్నింగే మాకు బ్రౌన్ రైస్ అండ్ బుడ్డోడికి వైట్ రైస్ కూడా సోక్ చేసి పెట్టేస్తా, సో దట్ నేను కుక్ చేస్తున్న టైంకి విజల్స్ కొంచెం ఈజీ అవుతుంది. అండ్ గ్యాస్ కూడా సేవింగ్ కదా, కొంచెం అంటే త్వరగా అంటే ఎక్కువ నానితే త్వరగా కుక్ అయిపోతుంది కదా రైస్. బ్రౌన్ రైస్ అయిపోయి పైన ఉంది, అది తీయాలి. బ్రౌన్ రైస్లో ఏమంత డస్ట్ మనం అబ్జర్వ్ చేయం, జస్ట్ ఒక 2-3 times వాష్ చేస్తే సరిపోతుంది. బాగా పిసికేస్తే వైట్ రైస్గా వచ్చేస్తుంది. సో ఒక 2-3 times వాష్ చేస్తే చాలు. అండ్ బాబుది వైట్ రైస్, వాడికి మధ్యాహ్నం 2 times పెడతాను కదా,
అంటే మధ్యాహ్నం కర్రీతో ఒకటి, కర్డ్ రైస్ ఈవినింగ్ అలాగా. సో మార్నింగ్ కాఫీ తాగకపోతే అబ్బో, అందుకని కొంచెం చూస్తున్నారు కదా మీరు, టీ గ్లాస్ అంతే క్వాంటిటీతో తాగుతాను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, అంతకు మించి ఎక్సీడ్ అయితే అస్సలు అవ్వదు. మార్నింగ్ కాఫీ పడితే అది రిలాక్సేషన్గా ఉంటుంది అండ్ పనులు కూడా మనం త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ ఎలానో ఇవన్నీ చేసుకున్న తర్వాత కాఫీ తాగుతా, ఐ ఫీల్ సమ్ రిలాక్స్డ్, కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతా. అండ్ ఇక్కడ చట్నీకి కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో వాటిని వేసేసాను. బాబుకి యూజువల్గా కోకోనట్ చట్నీ పెట్టచ్చు, బట్ నేను ఇంకా పెట్టలేదు. ఇంకా సమ్మర్లో పెడదాంలే, అంటే కోకోనట్ వాటర్ అలవాటు చేస్తాం కదా, అప్పుడు కోకోనట్ని పెడితే కొంచెం ఏమైనా అలర్జీస్ అవి కూడా ఏం రాకుండా ఉంటాయి అన్నట్టు వెయిట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నా ఇడ్లీ రెడీ అయిపోయింది. అండ్ చట్నీలో మా మావయ్యకి, అదే మా హస్బెండ్కి తిరగమాత వేసిన చట్నీ అయితే కొంచెం ఎక్స్ట్రాగా ఎక్కువ ఇష్టం అనమాట. నాకు తిరగమాత ఎందుకండి ఆయిల్ వద్దాగా, ఎందుకంటే కోకోనట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది. సో మనం చట్నీ తీసుకుంటే అందులో కొంచెం పీనట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం పర్ డేకి తీసుకోవాల్సిన ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి ఏం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోనక్కర్లేదు. బట్ కాల్ చేసి మావయ్యని అడుగుతా, మావయ్య చట్నీలో నీకు తిరగమాత వేయాలా అని. వద్దంటే వద్దు, వేయమంటే ఖచ్చితంగా వేస్తాను. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ నా మార్నింగ్ డ్రింక్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. ఇది డైలీ తీసుకునండి, వీక్కి ఒక 3-4 టైమ్స్ మాత్రం మ్యాక్సిమం తీసుకుంటా. అండ్ పీరియడ్స్కి ముందు, పీరియడ్స్కి తర్వాత డైలీ తీసుకుంటా. అండ్ పీరియడ్స్లో కూడా తీసుకుంటా అనమాట, ఎందుకంటే మనకి బ్లడ్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ పర్టికులర్ స్టేజ్లో, పీరియడ్స్లో ఉన్నప్పుడు. సో కొంచెం తీసుకోవడం చాలా మంచిది. అండ్ యూ క్యాన్ సీ ద కలర్, ఐ జస్ట్ లవ్ ద కలర్ ఆఫ్ ది జ్యూస్. దీంట్లో నేను ఆల్రెడీ చెప్పాను, క్యారెట్, బీట్రూట్ అండ్ పొటాటో ఎందుకు వచ్చింది, టొమాటో కూడా స్కిన్కి చాలా మంచిది. యాక్చువల్లీ ఈ 3 మంచిదే అనమాట, స్కిన్కి కానీ, బ్లడ్కి కానీ, హార్ట్కి కానీ చాలా మంచిది. అండ్ టొమాటో ఏంటంటే మన స్కిన్లో ఉండే ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ని వీటిల్ని మంచిగా చేస్తుంది అనమాట. మన స్కిన్ కూడా ఫ్లేర్గా కనిపిస్తుంది. సో ప్లీజ్ ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అది పల్ప్ ఉంటుంది కదా, మీకు నేను చూపించే కదా కలర్, అంటే మరీ రెడ్గా ఉండకూడదు. మనము చేతితో బాగా ప్రెస్ చేస్తే ఏంటంటే వైట్గా వచ్చేస్తుంది, ఆ పిప్పి ఆ పల్ప్ అంతా ఏంటంటే వైట్గా వచ్చేస్తుంది. సో అప్పటి వరకు చేస్తే సరిపోతుంది. అండ్ నేను తాగేసిన తర్వాత నాకు ఇది మిగిలిందనమాట, ఇది నేను నెక్స్ట్ డేకి స్టోర్ చేసి పెట్టుకుంటా ఫ్రీజ్లో. అండ్ బాబు కోసం క్యారెట్ ఫ్రై చేస్తున్నా, కొంచెం ఎక్కువగానే వేసాను అనమాట గార్లిక్, ఎందుకంటే నాకు ఫీడింగ్కి మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో నేను పర్సనల్గా సపరేట్గా చేసుకోకపోయినా బాబు దాంట్లో ఇంక్లూడ్ చేసేస్తాను అనమాట. వాడికి గార్లిక్ ఫ్లేవర్స్ ఇవన్నీ పెట్టడం మంచిది కదా. సో నేను కొంచెం పార్టిషన్ చేసుకుంటే ఇది ఒక చిన్న టిప్ అని చెప్పొచ్చు. నా దాంట్లో కారం అండ్ కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ వాడి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేస్తాను అంతే. వాటికి కారం వేయను, అలానే పెప్పర్ కూడా వేయను, బాగుంటుంది. అండ్ నేను తీసి పెట్టేసుకొని, అంటే మిగిలింది ఉంటుంది కదా బాబుకి తీసి పెట్టింది, అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తా, సో దట్ క్యారెట్ కొంచెం కుక్ అవుతుంది, అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా కుక్ అయిపోతుంది అనమాట క్యారెట్. సో బేబీ ఫుడ్ వీడియో నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ఇఫ్ ఎవరైనా చెక్ చేయకపోతే ప్లీజ్ చెక్అవుట్ చేయండి. అండ్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుందన్నమాట మై బేబీ ఫుడ్ అని చెప్పి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మై బేబీ ఫుడ్ అన్నట్టు ఒక హైలైట్ ఉంటుంది, అందులో బేబీకి సంబంధించింది ఎవ్రీథింగ్ అందులో ఉంటుందన్నమాట. ఫ్రమ్ 6th మంత్, నేను 6th మంత్ అండ్ 10 days, 7th month 1 day అని కూడా నేను మెన్షన్ చేసి ఉంటా, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. అండ్ ఈవినింగ్ యాజ్ యూజువల్ వాడికి బనానా పెడుతున్నా, అండ్ ఎగ్ బనానా 2 కలిపి పెడుతున్నాను అనమాట. తింటున్నాడు. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్లో ఏంటంటే సాల్ట్ వేసి బనానా ఇస్తే తినడు, ఎందుకంటే సాల్ట్ స్వీట్ కొంచెం కష్టం అవుతుంది కదా తినడానికి. సో ఉత్త ఆమ్లెట్ చేసి, అంటే ఎలాంటి పెప్పర్ సాల్ట్ యాడ్ చేయకుండా జస్ట్ ఎగ్ ఇచ్చేస్తే తినేస్తున్నాడు. ఎగ్ అండ్ బనానా బాగా మ్యాష్ చేసి ఇస్తే తింటాడు, అది కూడా హెల్తీనే కదా. అండ్ ఇక్కడ నేను చూపించాను కదా మార్నింగ్ కాసా కదా పాలు, అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. కరెక్ట్గా ఈవినింగ్ అంటే 6:30, 7కి అలాగా ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే తీసేస్తాను అనమాట. చూసారు కదా ఎంత క్రీమ్ వచ్చిందో, ఇదంతా ఫ్యాటే అండి. ఇది అంటే
టోన్డ్ మిల్క్ అంటాం కదా. సో ఇప్పుడు మనకి టోన్డ్ మిల్క్ రెడీ అయిపోయినట్లే, ఎందుకంటే క్రీమ్ అంతా తీసేసాం కాబట్టి. అండ్ సెకండ్ టైం అంటే మళ్ళీ కాచి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మనకి పైన క్రీమ్ వస్తుంది కదా మీగడ, అది కూడా తీసేస్తే ఏంటంటే డబల్ టోన్డ్ మిల్క్ అయిపోతుంది మన మిల్క్. అంటే 0% ఫ్యాట్ ఆర్ 2% ఫ్యాట్ ఉంటుంది అంతే కదా డబల్ టోన్డ్ మిల్క్లో. అండ్ కర్డ్ చూసారు కదా, అంతే అయిపోయింది. అండ్ చపాతీ కర్డ్ యాక్చువల్గా 4కే అయిపోయింది. నేను 4కి పెట్టా, వాడికి ఫీడ్ చేసా. అండ్ చపాతీ చేసుకున్నా ఇంట్లో చపాతీ చేస్తే బాగుంటుంది కదా. నేను యాక్చువల్గా బయట తెప్పించుకుంటా, అంటే ఇన్స్టెంట్ కుక్వి ఉంటాయి కదా, సో అవి. అండ్ for today's video. Thank you so much for watching till the end. Until next video, stay tuned to our channel for more updates. And దీని తర్వాత ఒక క్లిప్పింగ్ చూస్తారనమాట, నేను న్యాచురల్గానే పెట్టేసా. See you soon in another video and be kind to everyone. Bye bye, take care. Peekaboo, 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 peekaboo. మళ్ళీ peekaboo, 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 Booty, 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 Booty.